స్వస్తి శ్రీ గణేశాయ నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరః. అందరికీ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి అనగా మేషం మొదలుకొని మీనరాశి వరకు ఒక్కొక్క రాశి వారికి ఒక్కో విధంగా మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఇందులోనే భాగంగా ఆదాయ వ్యయములు కూడా మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఆదాయము 2 అంటే సంపాదన 2 ఉంటే వ్యయము ఖర్చులు 14గా ఉంటాయి. విద్యా విషయాలలో మేషరాశి వారు విజయం పొందుతారు. అదేవిధంగా విదేశాలలో విషయంలో కూడా విజయం ఉంటుంది. నూతన పదవి లభిస్తుంది. ఆరోగ్యం గురించి చాలా ఆలోచించవలసిందిగా ఉంటుంది. అధికారుల వలన పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా మేషరాశి వారికి అధికముగా కలుగుతుంది. వాహనములతో జాగ్రత్త, అదేవిధంగా ఇతర ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వివిధ ప్రయాణాలలో జాగ్రత్త పాటించవలసిందిగా కోరడమైనది. తర్వాత రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం అంటే సంపాదన 11, వ్యయము 5. వృషభ రాశి వారికి సంఘంలో తమ మాట గౌరవం పెరుగుతుంది. ధనాన్ని నిల్వ చేసుకునే అవసరము ఎంతగానో ఉంది. తండ్రి జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి. ఉన్నత పదవి లభించే అవకాశము కూడా కలదు. జంతువులకు సేవ చేయడం శ్రేయస్కరముగా ఉంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలలో నూతన కుటుంబాలతో పరిచయాలు కూడా కలుగుతాయి. అనూహ్యంగా ధనము రాబడి కలిగే అవకాశం కూడా వృషభ రాశి వారికి ఉంది. బంగారము, వెండి, పట్టు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగాలలో వారికి అవార్డులు, ప్రశంసలు లభించే అవకాశం కూడా వృషభ రాశి వారికి కలదు. తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2. ఆధ్యాత్మికత, అదేవిధంగా మెడిసిన్ రంగాలలో విద్యలో పేరు ప్రఖ్యాతాలు లభిస్తాయి. తండ్రి తాలూకా ఆస్తులు అమ్మి వేసేస్తారు. అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరము. తండ్రి తాలూకా ఒకరు దూరం కావచ్చు. ఒక దైవ కార్యములో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక గ్రంథాలు ఆవిష్కరిస్తారు. వ్యాపారాల లాభాలు చూస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించి పనులు చేసే అవసరం ఎంతైనా ఉంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఈ మిథున రాశి వారికి కలదు. తర్వాతి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఆదాయము 8, వ్యయము 2. కర్కాటక రాశి వారు కుటుంబ వ్యవహారాలలో బాధ్యతగా వ్యవహరిస్తారు. నూతన పొలము లేదా గృహము, వాహనము కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. భార్య లేదా భర్త విదేశీ యానం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పడవలో ప్రయాణం చేస్తారు. అధికారుల వలన పనులు పూర్తి అవుతాయి. నూతన పదవి లభిస్తుంది. పదవిలోకి కొంత ఇబ్బందులు కలగవచ్చు. పిల్లల విషయంలో అభివృద్ధి కలుగుతారు. కళారంగంలో వారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. నవంబర్ తర్వాత యోగవంతమైన కాలము మీలో కనిపిస్తూ ఉంది. పడమరా దిక్కు నుండి లాభం వచ్చే శుభవార్తలు కూడా విని ఉంటారు. తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయము, వ్యయము సమముగా ఉంది. అంటే ఆదాయము 11, వ్యయము 11గా పరిగణింపబడింది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము చాలా బాగుంది. ఇప్పటి వరకు ఆగిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. వెండి మరియు బంగారము, ఇతర ఆభరణములు కొనే అవకాశం ఉంది. పిల్లల అభివృద్ధి. ఆగస్టు నెలలో అధికారుల వలన లాభము, నూతన పదవి కూడా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయినా శని, రాహు గ్రహాలకు హోమము, అభిషేకము, తగిన దానాలు చేయడం శ్రేయస్కరంగా భావించబడింది. పెద్దవారి ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ వహించే అవసరం ఉంది. పండితులకు సన్మానం కూడా లభిస్తుంది. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2. కన్యా రాశి వారికి గురుబలం చాలానే ఉంది.
బాగుంది. శని బలం కూడా బాగుగా ఉన్నది. ఉద్యోగంలో చేరుతారు. భర్త లేదా భార్య ఉద్యోగంలో మార్పు కలుగుతుంది. భర్త ఆరోగ్య విషయంలో చాలా అవసరాలు జాగ్రత్తగా పాటించే అవసరం ఉంది. అదేవిధంగా ఊహాతీతంగానటువంటి గృహము కానీ పొలము కానీ మీకు రావచ్చు. వ్యాపారంలో అభివృద్ధి కలగవచ్చు. వాహనముల వలన ఆనందం సంకల్పం చేయండి. విజయంలో మీదే ముందుగా ఉంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా మీ రాశిలో కనబడుతూ ఉంది. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. నవంబర్ మాసంలో అనూహ్యమైన ధనలాభము కలిగే అవకాశం పూర్తిగా కనిపిస్తూ ఉంది. కళారంగంలో మంచి జ్ఞాతను పొందుతూ ఉంటారు. తర్వాత రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5. తులారాశి వారు ఈ రాశి వారికి ఊహించని అదృష్టం రాబోతుంది. వేద విద్య గ్రంథాలలో అధ్యయనం చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. గృహంలో నూతన వస్తువులు అమర్చుకుంటారు. కంప్యూటర్, సెల్ వంటి సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంగీత సాహిత్యాలలో అవార్డులు ప్రశంసలు పొందుతారు. అనూహ్యంగా పదవిలో చేరుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా చేసే పనులన్నీ కూడా జాగ్రత్తగా వ్యవహరించి జరిగే పనులన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశము తులారాశి వారికి కలదు. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14. ఖర్చుల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురువు సంచారం వలన పిల్లల గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. 4వ స్థానంలో రాహువు ఉండటం వలన పాత ఇల్లు, వాహనాలు అమ్మి కొత్తవిగా కొంటారు. తెలియని అశాంతి మీకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే అవకాశం ఎంతగా ఉంది. ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొంటారు. జంతువులతో జాగ్రత్త పడే అవకాశం ఎంతైనా ఉంది. తోటలు, భూముల వలన లాభం. నదీ జలాల వలన పెద్ద సంచారం కూడా జరుగును. దేవతా దర్శనం చేస్తారు. తండ్రి తాలూకా వారికి లాభాన్ని కలిగిస్తారు. వనములు, తోటల వద్ద సంచరించేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా విశేషము. ఆగస్టు నుండి 3 నెలల వరకు మీరు జాగ్రత్త పడే అవకాశం ఎంతైనా ఉంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయము 5, అదేవిధంగా వ్యయము 5. అదృష్టం భరించబోతుంది. ఆగిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. శారీరక మానసికంగా బలం పెరుగుతుంది. స్థానచలనము, పొలంలో విషయంలో లాభం పొందుతారు. కళారంగంలోని వారికి వివిధ ప్రఖ్యాతాలు జరుగుతాయి. నూతన గృహము లేదా నూతన వాహనము కొనే అవకాశం కూడా ఉంది. రక్త సంబంధికులకు గృహంలో శుభకార్యాలు పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సంకల్పం చేయండి, ఖచ్చితంగా విజయం ధనస్సు రాశి వారికి వర్తిస్తుంది. మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో ఇతరులతో జాగ్రత్తగా ఉండే అవకాశం ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా మకర రాశి. మకర రాశి వారికి ఆదాయము 8, వ్యయము 14. ఈ రాశివారు సంవత్సరం గురువు వలన చేసే పనిలో అనూహ్యమైన మార్పు కలుగుతుంది. ధనాన్ని నిల్వ చేస్తారు. నూతన పదవిలో ఉంటారు. ప్రధాన పండుగలో ప్రధాన పాత్ర వహిస్తారు. అనూహ్యంగా భార్య లేదా భర్త వలన ధనాన్ని పొందుతారు. బంధువులలో గుర్తింపు, దైవ కార్యాలలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఏలినాటి శని అయిపోతుంది కాబట్టి ఉపహితరమైనటువంటి మంచి కార్యాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గురువుల వల్ల దర్శనం అవుతుంది. రాబోయే కాలంలో మంచి అభివృద్ధి ఈ రాశి వారికి కలుగుతుంది. తర్వాత రాశి కుంభరాశి. వీరికి ఆదాయము 8, వ్యయము 14. కుంభరాశి వారు మానసికంగా మంచి మార్పు కలుగుతుంది. నూతన వ్యక్తులతో దూరంగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. శివ ఆరాధన చేయడం మంచిది. గురుగ్రహం వలన శుభం జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల సహకారం లభిస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణము చేస్తారు. పండితులతో ఇష్టాగోష్ఠి చేస్తారు. పిల్లల అభివృద్ధి విద్యలో రాణిస్తారు. నూతన వాహనము కానీ, నూతన గృహము కానీ, పొలము కానీ అవకాశం ఎంతైనా ఉంది. పొలాలు, భూముల వలన మంచి లాభాలు కూడా కలిగే అవకాశం కుంభరాశి వారికి కలదు. తర్వాత రాశి మీనరాశి.
వీరికి ఆదాయము 5, అదేవిధంగా వ్యయము కూడా 5గా పరిగణింపబడింది. మీనరాశి వారికి శని ప్రభావం ఉన్నందువలన తీర్థయాత్రలు, అదేవిధంగా మందులు వాడే అవకాశం ఎక్కువగా కలదు. ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అనూహ్యంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. సెప్టెంబర్ నుంచి కొన్ని నెలల వరకు వస్తువులు పోయే అవకాశము ఉంది. పదవిలో మార్పు కావచ్చు, ఉద్యోగంలో మార్పు కావచ్చు, వెండి మరియు బంగారము కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. స్థానచలనము, నూతన గృహ ప్రవేశము కోరే అవకాశం కూడా ఈ రాశి వారికి కలదు. పిల్లల జీవితంలో మార్పు, దైవ కార్యాలలో పాల్గొంటారు. పూర్తిగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి అనగా మేషమును మొదలుకొని మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలము లేని వారికి గురువారం ఉపవాసం ఉన్నందున, అదేవిధంగా గురువారం రోజున ఆవుకు గోగ్రాసం అంటే మేత పెట్టడం వలన, అదేవిధంగా శనగలు బెల్లం పెట్టడం వల్ల కొంతమేరకు మనకు గురు వలన కలిగే ప్రతిఫలము ఫలిస్తుంది. అదేవిధంగా శని గ్రహము చెడుగా ఉన్నవాడు శని అనుగ్రహం కొరకు ప్రతి అమావాస్య రోజు నల్లని నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ దానంగా ఇవ్వడం వలన తగిన ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరము రాశి వారికి యథావిధిగా మిశ్రమ ఫలితాలతో పాటు అన్ని సుఖ సంతోషాలు కలిగి ఉండాలని ఆ సీతారామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.